నమస్తే. దుబ్బాక బై ఎలక్షన్ సందర్భంగా టీవీ యాంకర్ దుబ్బాక కంటెస్టెడ్ అభ్యర్థి కత్తికార్తిక డ్రైవర్ ఎండి ఇజాద్ పై దాడి. వివరాలకు వెళ్తే టీవీ యాంకర్ దుబ్బాక కంటెస్టెడ్ అభ్యర్థి కత్తికార్తిక డ్రైవర్ ఎండి ఇజాద్ హైదరాబాద్ నుండి దుబ్బాక వైపు బైక్ పై వస్తుండగా రామాయంపేట పాత హైవే దాటిన తర్వాత మూలమల్పు ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించి అడ్డగించినట్లు కార్తిక్ తెలిపారు. వెనుకకు వెళ్లిపో, లేకపోతే నిన్ను నీ మేడమును సజీవంగా కాల్చివేస్తామని బెదిరించినట్టు తెలియజేశారు. దీంతో భయపడిన డ్రైవర్ ఎండి ఇజాద్ తన వాహనాన్ని అక్కడికే వదిలేసి పొదల్లోకి పారిపోయారని తెలియజేశారు. డ్రైవర్ తన పిఏ పర్సనల్ సెక్యూరిటీకి ఫోన్ చేయగా వారు వెళ్లి తీసుకొచ్చారని వివరించారు. ఈ ఘటనపై రామాయంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. తనకు న్యాయం చేయాలని, దోషులను త్వరగా పట్టుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న మొత్తం 7 మండలాల్లో తిరుగుతూ ప్రచారం చేస్తూ ఉంటాం కనుక తమకు రక్షణ కల్పించాలని సిఐని వేడుకున్నామన్నారు. పోటీ చేస్తున్నాను. ఇవాళ పొద్దున ఒక ఘటన జరిగింది. పొద్దుగాల మా డ్రైవర్ షరీఫ్ హైదరాబాద్కి వస్తుండగా చేగుంట నుంచి రామాయణపేట తిరిగే తొవ్వల ఒక నలుగురు ఒక సిల్వర్ కలర్ ఇన్నోవా నుండి మన డ్రైవర్ వెనకాల పడతా ఉన్నారు. అయితే ఒక 2 కిలోమీటర్ దాకా వెనకాల పడుతుంటే ఎవరో అనుకున్నట్టు కొంచెం ముందుకు పోయినాక ఆపేసిండ్రు. వాళ్ళు ముందుకు వచ్చి ఆపేసి మళ్ళా నువ్వు డ్రైవర్ కదా, నువ్వు కార్తిక డ్రైవర్ కదా అన్నట్టు మాట్లాడితే అవును అని చెప్పినాడు. చెప్తే ఇక సపోర్ట్ చేసి ఇక్కడికి వెళ్ళిపో, ఊర్లోకి పోతే మొత్తం ఎట్లునో అట్లా కాల్చి వారేస్తాము, మేము అంటబెట్టి చంపేస్తాము, పోయి ఆమె కూడా చెప్పేసి ఇటువంటివి ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎలక్షన్లను నిలబడద్దు, నామినేషన్ వేయొద్దు, ఇక్కడికి వెళ్ళిపోమని చెప్పు హైదరాబాద్కి. ఎటువంటి సాహసం చేసినా కానీ రేపు ఆమె కూడా గిదే పట్టిస్తాము, మొత్తం సజీవ దానం చేసి ఆఖరికి బూటి కూడా దొరకకుండా చేస్తామన్నట్టు ఒక మాట మాట్లాడారు. మళ్ళీ ఇది ఎక్కడి డెమోక్రసీ? ఒక ఊరు బాగు చేయడానికి రేపు ఒక ఇండిపెండెంట్గా నేను నిలబడినప్పుడు, ఎటువంటి పార్టీల మద్దతు లేకుండా నేను నిలబడినప్పుడు ఇదా ఒక మహిళకి ఇచ్చే గౌరవము? అంటే ఎవడబడితే వాడు వచ్చి ఒక మహిళని సజీవంగా దానం చేయడానికి ఇది మళ్ళీ ఏంది, రక్షణ లేదా? అంటే ఒక బహుజన మహిళ వచ్చి నిలబడుతుంది అన్నప్పుడు మహిళ మీదనే దాడి చేస్తాము, ఎట్లుంటుందో ఊర్లో ఎట్లుంటుందో ఎట్లొస్తుందో మేము కూడా చూస్తాము అన్నట్టు ధమ్కీలు ఇస్తుంటే మళ్ళా రేపు ఉన్న మహిళలకి ఏంది మళ్ళా ఎటువంటి గ్యారంటీ ఇస్తున్నది ప్రభుత్వము? ఏదున్నా కానీ ఇప్పుడు సిఐ గారి దగ్గరికి వచ్చినాము రామాయణపేట పోలీస్ స్టేషన్లో చెప్పడానికి, కంప్లైంట్ చేయడానికి. ఏదున్నా కానీ వెంటనే స్పందించి రాజకీయాలు అనేది ఒక స్వచ్ఛమైన రాజకీయాలు లేక పోటీ చేద్దాము. ఇటువంటి అడ్డమైన తోలల్లో వచ్చి ఇట్లాంటి ధమ్కీలు ఇచ్చుడు కరెక్ట్ కాదని, ఏదున్నా చర్యలు తీసుకోమని. ఎక్కడైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో ఆ ఫుటేజ్ చూడండి. 8:30 to 9 పొద్దుగాల ఆ టైంలో జరిగింది ఇన్సిడెంట్. సీసీటీవీ ఫుటేజ్ తీసుకొని ఒక సిల్వర్ కలర్ ఇన్నోవాలో 4 మనుషులు ఉన్నారు, వాళ్ళని ఒకసారి ఐడెంటిఫై చేసి తీసుకురావాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే రేపు ఎవరైనా నిలబడము అది డెమోక్రసీ. ఎక్కడికెళ్ళైనా హైదరాబాద్కి నిలబడడానికి, ఒక మంచి చేయడానికి నిలబడినప్పుడు ఇటువంటి మాటలు మాట్లాడొద్దు. కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరైతే ఇట్లాంటి చర్యలు పాల్పడ్డారో వాళ్ళకి కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. అంటే ఎవరు అనుకుంటున్నారు అంటే మనకింటే తెలుస్తుంది అన్న. ఇప్పుడు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు నాకు తెలియంది బేస్ లేని నేను ఎవరు చేస్తున్నాను చెప్పలేను. అంటే అందుకే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేయడానికి వచ్చినాను. పోలీసు వాళ్ళు ఎవరో చూడాలి. నేను ఘటనా స్థలాన్ని కూడా నేను తీసుకుపోతాను. ఏదో కంప్లైంట్ రాసేసి తీసుకుపోయే సమస్య లేదు. ఘటనా స్థలానికి తీసుకుపోయి అక్కడ ఎక్కడైందో చూపించి, ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్గా సీసీటీవీ విజిలెన్స్ ఉన్న ఏరియా ఇది. సో ఎక్కడైతే కెమెరాస్ ఉన్నాయో అక్కడ నుంచి చూడండి. ఆ 8:30 to 9 టైంలో ఎటువంటి ఇన్నోవా కార్లు వచ్చినాయి అవి చూసుకుంటే వాళ్ళ నంబర్లు చూసి వాళ్ళని పిలవండి. మా డ్రైవరే కానీ వాళ్ళని గుర్తుపడతారు. కఠిన చర్య మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే నేను ఇంటికాడ ఉన్నా, మార్నింగ్ హైదరాబాద్కి వెళ్ళి వస్తున్నాడు డ్యూటీలో జాయిన్ కానీ. 2 వీలర్లు ఉండేది. ఇక ఆయన వాళ్ళు ఇచ్చేసరికి 2 వీలర్ పక్కన పారేసి ఆ పొదలల్లో కుక్కిపోయినాయి. ఆడికెళ్ళి మాకు ఫోన్ చేస్తే మా వాళ్ళని తీసుకొని పోవడం జరిగింది. సో ఎటువంటి చర్యలైనా రాజకీయంగా మనం పోతున్నప్పుడు మంచి రాజకీయాలు ఉండాలి, అంతేగాని ఇట్లా బెదిరింపు కాల్లే కానీ ఇట్లాంటి చెత్త రాజకీయాలు మాత్రం చేయొద్దు. సో ఏది ఉన్నా కానీ చట్ట విధంగా పోలీసులు ఉన్నారు, ఫ్రెండ్లీ పోలీసులను అంటున్నారు కాబట్టి ఫ్రెండ్లీ పోలీసులతో ఏదున్నా మనం చర్యలు తీసుకోవాలని మనసు కోరుతున్నాను. ఇప్పుడు సీసీ కెమెరాలు అక్కడ పని చేయకపోతే ఇప్పుడు ఎలా అది ఆలోచన
ఇది ఇందులో बोलो मैं हैदराबाद से आ रहा एक मिनट इधर महेश्वरी कार्तिक मैडम का ड्राइवर है था मैं तेरी कार्तिका मैडम का ड्राइवर हैदराबाद से आ रहा था इनोवा सिल्वर कलर इधर रोके मेरे रामायण पेट के सभी के पास रोक के कार्तिका मैडम का ड्राइवर है क्या पूछे नहीं बोला नहीं जी को रात वहाँ ड्राइवर हूँ मैं सीधा हैदराबाद से चलेगा तेरे को कार्तिका मैडम को सीधा जरा लेके चले हैदराबाद से वो इधर खा के आ चले गाड़ी नंबर मैं बाइक पे मैं बाइक पे आ रहा गाड़ी का नंबर नहीं जी कितने टाइम से 8:30 अपने लिए सर वेट చేస్తాం